హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం సి లాంగ్వేజ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో సి లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది చాలా సింపుల్గా ఉంటుంది, బట్ కంటిన్యూషన్ లేకపోతే అంతే టఫ్గా అయితే ఉంటుంది. సో సి లాంగ్వేజ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. డేవ్ సి ప్లస్ ప్లస్ ఇది మన కంపైలర్ అనమాట. డేవ్ సి ప్లస్ ప్లస్ ఓపెన్ చేసేయండి. సో మీకు ఈ డేవ్ సి ప్లస్ ప్లస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, ఎలా ఓపెన్ చేయాలో తెలియకపోతే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో కంట్రోల్ ఎన్ ఆర్ ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి న్యూ క్లిక్ చేసినా కానీ మనకి ఇలాంటి ట్యాబ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ అంటే ఇది ఒక లైబ్రరీ అనమాట. ఈ లైబ్రరీ అనేది ఏం చేస్తుంది అంటే, ఏదైనా ఒక పిల్లవాడికి ఒక ఎగ్జాంపుల్ అంటే మనం ఒక సెంటెన్స్ ఇస్తాం. ఆ సెంటెన్స్లో మీనింగ్ అనేది అన్నీ తెలిసి ఉండాలనేది కదా. ఒకవేళ ఆ సెంటెన్స్లో వర్డ్కి మీనింగ్ తెలియకపోతే డిక్షనరీ అనేది ఉంటుంది. ఆ డిక్షనరీలో ఆ వర్డ్ మీనింగ్ అయితే ఉంటుంది. అది వెతికి సో ఆ అబ్బాయి అయితే మనకి ఆ సెంటెన్స్ మీనింగ్ అయితే చెప్తాడు. ఇక్కడ కూడా ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు అది కంపైల్ అవ్వాలి అంటే అది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి అవుట్పుట్ రావాలి అంటే ప్రతి ఒక్క మీనింగ్ అయితే తెలిసి ఉండాలి కదా. ఆ ప్రతి ఒక్క మీనింగ్ అనేది ఈ హెడర్ ఫైల్లో అయితే ఉంటుంది. సో మనం ఇక్కడ కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాం. ఆ వర్డ్స్ మీనింగ్ అనేవి ఈ డేవ్ సి ప్లస్ ప్లస్కి తెలియవు కదా. సో మనం అప్పుడు ఈ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h రాసామనుకోండి, ఇక్కడైతే ఆ వర్డ్ మీనింగ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ అందుకనే అదే రాస్తాము లైన్. అండ్ దేర్ ఆఫ్టర్ మనకి ఇంట్ మెయిన్ అంటే ఇది ఒక ఫంక్షన్ అనమాట. అంటే ఆ డిక్షనరీలో ఏబిసిడి అన్నీ మనం వెతుక్కోవాలి కదా. సో అక్కడ ఇలా వెతుక్కోవడానికి మనకి ఈ ఫంక్షన్లో ఈ లెటర్స్ ఈ వర్డ్స్ ఉన్నాయని చెప్పి మనం ఫస్ట్ ఒక సెంటెన్స్ రాస్తాం. సో ఆ సెంటెన్స్ వరుసగా రాస్తూ ఉండాలంటే సో ఇంట్ మెయిన్. సో మెయిన్ ఫంక్షన్లో అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాస్తాము. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నాం. ప్రింట్ఎఫ్ అంటే సో యాజ్ ఇట్ ఈస్గా ఒక బ్రాకెట్స్లో ఇన్వర్టెడ్ కామర్స్ లోపల ఏమైతే ఉంటుందో అది డిస్ప్లే చూపిమని అవుట్పుట్లో. సో ఇంట్ మెయిన్లో అయితే నేను వెల్కమ్ టు ఎడ్యూ దీపక్ ఛానల్ అని అయితే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ లాస్ట్లో సెమీకోలన్ అయితే ఇస్తాము, ఎందుకంటే సెంటెన్స్ ఎండ్ అయిందని మీనింగ్. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపైలర్ ఏం చేస్తుందంటే హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. సో ఈ హెడర్ అనేది మనం యూజ్ అవ్వాలి. సో ఈ హెడర్ మనం యూజ్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ ఫంక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫంక్షన్లోకి వెళ్ళాలి. సో సెకండ్ లైన్ కంప్లీటెడ్. సో థర్డ్ లైన్ అనేది మనకి ఫ్లవర్ బ్రాకెట్ ఉంది కాబట్టి ఫ్లవర్ బ్రాకెట్ తర్వాత ఈ ఫ్లవర్ బ్రాకెట్ అనేది ఇక్కడ రెండిటికి మధ్యలో ఉంది. సో ప్రింట్ఎఫ్ ఫోర్త్ లైన్ అనేది ఇనిషియేట్ అవుతుంది. ఫోర్త్ లైన్లో ప్రింట్ఎఫ్ అంటే ఏంటి అనేది ఫస్ట్ లైన్ హెడర్లో వెతుకుతుంది. అండ్ దేర్ ఆఫ్టర్ మనకి ప్రింట్ఎఫ్ మీనింగ్ తెలిసాక సో డైరెక్ట్గా అవుట్పుట్ అయితే ప్రింట్ చేసేస్తుంది. సో ఇక్కడ ఈ సింబల్ కంపైల్ అండ్ రన్ అని F11 క్లిక్ చేసిన సరిపోతుంది. సో ఫస్ట్ అయితే మనకు అడుగుతుంది అనమాట ఎలా సేవ్ చేయాలి అని. సి సోర్స్ ఫైల్ తర్వాత ప్రింట్ స్టేట్మెంట్. సో ఇక్కడైతే మనకి అవుట్పుట్ అయితే డిస్ప్లే అవుతుంది. చూడండి, వెల్కమ్ టు ఎడ్యూ దీపక్ ఛానల్, ప్రాసెస్ ఎగ్జిటెడ్ ఆఫ్టర్ 0.08374 సెకండ్స్. సో ఇలా అయితే ఉంటుంది మనకి. సో ఇక్కడ మెయిన్గా అయితే మనకు అవుట్పుట్ అయితే వచ్చేసింది. సో ఈ విధంగా అయితే సి లాంగ్వేజ్ అయితే మనం నేర్చుకోవడం స్టార్ట్ చేద్దాం స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ.